దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని విందాము. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడమని, మహిమ పొందమని ప్రార్థన చేయుచున్నాం. నిదాసులు నిలబడి ఉండగా మమ్మలను సిలువ చాటున మరుగుపరిచి మా నోటిని మీ బోరగా మలిచి మాట్లాడించి మహిమ పొందండి. ప్రతి విధమైన అడ్డులు, ఆటంకములు, అపవాది యత్నములన్నీ కూల్చివేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశము దేవుడి ఇచ్చు బహుమానము. ఏంటిది? దేవుడి ఇచ్చు బహుమానములు. మరి బహుమానాలు ఎవరికి ఇస్తారు? ఏదన్నా పందెము పెట్టినప్పుడు ఆ పందెములో గెలిచిన వానికి బహుమానములు, లేదా ఇంకొన్ని సందర్భాలలో బహుమానాలు వస్తూ ఉన్నాయి. చాలామందికి బహుమానాలు ఇస్తారు. అయితే దేవుడు కూడా బహుమానాలు ఇస్తారంట. అయితే దేవుడిచ్చు బహుమానాలు ఏమిటి? ఎలాంటి బహుమానాలు ఇస్తాడు? అవి ఎవరికి ఇస్తారు? బహుమానాలు అందరికీ రావు కదా, కొందరికే వస్తాయి. అలాగే దేవుడిచ్చు బహుమానాలు కూడా కొందరికే వస్తాయి. కనుక ఆ బహుమానాలు ఏమిటో, ఎలాగ వస్తాయో ఈరోజు దేవుని వాక్యము ద్వారా మరి కొన్ని బహుమానాలను మనం జ్ఞాపకం చేద్దాం. మరి మొదటిగా ఇప్పుడు చదువుకున్నాం కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనములో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుని స్తోత్రం. ఏది ఎవరిచ్చే బహుమానము? గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం అంటది మనుష్యులకు. కనుక దేవుడిచ్చే బహుమానాల్లో మొదటిది ఏంటంటే గర్భఫలం. మరి గర్భఫలము కొంతమంది పొందుకోగలుగుతున్నారు, కొంతమంది పొందుకోలేకపోతున్నారు. కావాలనుకున్న వాళ్ళకేమో దొరకట్లేదు, వద్దనుకున్న వాళ్ళకేమో అయితే దేవుడు ఈ బహుమానమును ఎవరికి ఇస్తున్నాడు? ఈ గర్భఫలమైన బహుమానం ఎవరికి ఇస్తాడు? దేవుని వాక్యములోనే కొన్ని విషయాలను మనం చూద్దాం. మరి పరిశుద్ధ గ్రంథములో ఎవరికెవరికి దేవుడు మరి సంతానాన్ని ఇచ్చాడు, లేదా వారి సంతానాన్ని అభివృద్ధి పరిచాడో ఈ గర్భఫలం గురించి మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను కొన్ని ఈ సమయంలో ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. అయితే ఇక్కడ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారంట. ఐగుప్తు రాజు ఒక మాట చెప్పాడు మంత్రస్థానులతో. మరి ఇశ్రాయేలీలు స్త్రీలు అనేటువంటి వారు ఉన్నారు, వారు మగపిల్లలు కనుక కంటే మీరు చంపేయండి వాళ్ళని,
అని ఐగుప్తు రాజు ఈ మంత్రస్థానులకు చెప్పాడు. కానీ మంత్రస్థానులంట రాజుకు భయపడలేదు, కానీ ఎవరికి భయపడ్డారు అంటే దేవునికి భయపడ్డాడు. అందుకే అన్నాడు, వారు రాజు ఆజ్ఞాపించినట్లు చేయలేదంట. రాజు ఆజ్ఞాపించినట్లు చేయలా. ఎందుకని? దేవునికి భయపడ్డారంట. అందుకనే 21వ వచనం మనం చూస్తే 20వ వచనం నుండి, దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మంత్రస్థానులకు ఏం కలగజేశాడంట? వంశాభివృద్ధి కలగజేశాడు. ఎందుకు కలగజేశాడు అంటే ముందు చదువుకున్నాం. ఆ మంత్రస్థానులు మరి రాజు ఆజ్ఞాపించినట్లు చేయలేదు, కానీ దేవునికి భయపడ్డారు. కనుక ఎవరైతే దేవునికి భయపడతారో వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే గర్భఫలము, సంతానము. ఇక్కడ మంత్రస్థాన విషయంలో అదే చూస్తున్నాం. రాజు ఆజ్ఞాపించినట్లు, రాజు చెప్పినట్లు చేయలా, దేవునికే భయపడ్డారు. ఈరోజు చాలామంది గర్భఫలం లేకపోతే మనుషులు వాళ్ళు చెప్పినట్లు చేస్తారు, వీళ్ళు చెప్పినట్లు చేస్తారు, కానీ దేవుడు చెప్పినట్లు చేయట్లే ఈరోజు. అందుకే వాక్యం అంటుంది, రాజు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు చేయలేదంట, దేవునికి భయపడి దేవుడు చెప్పినట్లు చేశారు. కనుక దేవుడు వారికి ఏం కలగజేశాడంట? వంశాభివృద్ధి కలగజేశాడు. మొట్టమొదటగా నువ్వు దేవునికి గనక భయపడితే దేవుడు నీకు ఏమిస్తాడంట? గర్భఫలము, వంశాభివృద్ధి, నీకు సంతానాన్ని కలగజేస్తాడు. ఎవరికి భయపడాలంట? మొదటగా దేవునికి మాత్రమే భయపడాలి, వేరొకరికి కాదు. ఎవరు చెప్పినా వింటున్నాం ఈరోజు ఆ వచ్చిన బాధను బట్టి. మరి దేవుడి మాట ఎందుకు వినట్లేదు? దేవుడి వాక్యం ఏం చెబుతుంది? దేవుడి వాక్యం ఎలాగ నడుచుకోమంటుంది? ఏం చేయమంటుంది? ఇలాగ వాక్య ప్రకారం నువ్వు నడిస్తే దేవునికి భయపడినట్లు. బైబిల్లో మాట ఉంటుంది, దేవునికి భయపడటం అంటే చెడుతనమును అసహించుకొనుట అని వాక్యం రాయబడి ఉంది. భయపడటం అంటే ఏంటి అర్థం? చెడుతనమును అసహించుకోవడమే దేవునికి భయపడటం. కనుక మొట్టమొదటిగా మరి దేవునికి భయపడతా అంట గర్భఫలము వస్తుందని. ఇంకో రెండవదిగా చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి యొక్క సంతానాన్ని అభివృద్ధి పరిచినట్లుగా, ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. ఎవరు అంటే అబ్రహాము గారి సంతానం. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తున్నా, విస్తరింపచేస్తున్నా. ఎందుకు అంటే నీవు నా మాట వినినందున. ఏమన్నారు? నీవు నా మాట వినినందున. నీవు నా మాట విన్నావు కనుక. ఏం చెప్పాడు దేవుడు? మనందరూ తెలిసిన విషయమే. నీకు ఒక్కడైనా నీ కుమారుడిని నాకు అర్పించు. ఆయన అబ్రహామును పరీక్షించడానికి దేవుడు ఆ మాట చెప్పాడు. కానీ వెనక్కి తీశాడు అబ్రహాము, తీలా. దేవుడు మాటే విన్నాడు. వేరొకరు చాలా చెప్పు ఉండొచ్చు. అదేంటి, నీకేదో అసలు పుట్టక 100 సంవత్సరాలకి పిల్లోడు పుడితే దేవునికి ఇచ్చేస్తాను, సమర్పిస్తాను అంటున్నావు. నీకు అని పిచ్చి పట్టిందా అని ఇరుగు పొరుగులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ ఎన్నని ఉంటారంటావు. కానీ ఎవరి మాట వినలా. దేవుడు చెప్పాడు అక్కడ.
ఈరోజు నువ్వు చేయాల్సింది అదే. అందరి మాట విన్నాం, దేవుని మాట వింటలా. వచ్చింది ప్రాబ్లం అక్కడే. అబ్రహాం వినలా, ఎవరి మాట విన్నాడా? వింటే ఆ పని చేసేవాడు కాదు. ఆఖరికి భార్య మాట కూడా వినలే. ఒక మాటలో చెప్పాలంటే, అదేంటయ్యా ఇంత వయసులో పిల్లోడు పుడితే పిల్లోడిని తీసుకెళ్ళి దేవుడికి అర్పిస్తానంటావేంటి? నీకు పిచ్చి పట్టింది, నీకు చేదస్తం పట్టింది, ముసలోడు అయిపోయావు, నీకేం తెలియట్లే, నీ మైండ్ పని చేయట్లేదేమో. మనమైతే ఇలాగ మాట్లాడతాం. కానీ అబ్రహాము అవన్నీ లెక్క చేయలేదండి, అవన్నీ వినలా. దేవుని మాటే. మనం అయితే దేవుని మాట మటుకే వినం, అన్నీ వింటాం. అది మన పద్ధతే. దేవుడు మాటే వినం, మనం అన్నీ వింటాం. కానీ అబ్రహాం అలా చేయలే, ఏది వినలేదు, దేవుని మాటే విన్నాడు. కనుకనే దేవుడు అన్నాడు, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తా, అభివృద్ధి పరుస్తా. రెండోది, దేవుడు మనకు ఆశీర్వాదమైన బహుమానమైన గర్భఫలము లేదా సంతానాన్ని ఇవ్వాలన్నా, సంతానాన్ని విస్తరింప చేయాలన్నా ఒకటే, ఏంటంటే దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. అప్పుడు నీ సంతానము విస్తరింపబడింది. మొదటిది దేవునికి భయపడాలి, రెండోది దేవుని మాటే వినాలి. మూడవదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరూపు కత్తి అన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానకు నీకు అర్పింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుని స్తోత్రం. ఈ మూడవదిగా హన్నా. ఇక హన్నా చేసిన పని ఏంటి? షిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎందుకోసమో? తనకి కూడా గర్భఫలం లేదు, సంతానం లేదు. మరి తనతో పాటు ఉన్న తన తోడికోళ్ళలో తనతో పాటు ఉన్న ఆవిడికి గర్భఫలం ఇచ్చాడు దేవుడు, సంతానం ఇచ్చాడు. తన భర్తకు 2 భార్యలు, ఒక ఆవిడికి ఉంది, ఈ హన్నాకి గర్భఫలం లేదు. ఈ పెనిన్నా అనే ఆవిడ ఏం చేసేదంటే, నువ్వు గొడ్రాలువి అని ఎప్పుడు సూటుపోడు మాటలతో అనేదనమాట. కనుక ఈవిడ అంటుంది, అయ్యా నాకు కలిగి ఉన్న శ్రమను చూడు, నా బాధను చూడు, నువ్వు చూసి నన్ను జ్ఞాపకము చేసుకొని నాకు ఒక మగ పిల్లని ఇస్తే అతను నీకు అర్పిస్తాను, నీకే సమర్పిస్తాను, తీసుకెళ్ళి నీ సన్నిధానంలో అప్పచెప్తాను నీ సేవ కోసము అన్నట్లుగా ఇక్కడ హన్నా ఒక మొక్కుబడి చేసుకుంది, లేదా ఒక సమర్పణ చేసుకోవడం జరిగింది. దేవుడు ఆవిడ ప్రార్థన ఆలకించి ఆవిడ ఏది కోరుకుందే? మగపిల్లనే. దేవుడు కూడా ఏమిచ్చాడు? మనం ఏది అడిగితే అదే ఇస్తాడు, ఇది అడిగితే ఇంకోటి ఎవడు. అందుకే అంటున్నాడు కదా, తన బిడ్డ గుడ్డుని అడిగితే రాతినిస్తాడా, తేలినిస్తాడా? లేకపోతే రొట్టెని అడిగితే రాతినిస్తాడా? ఏది అడిగితే అదే ఇస్తాడు దేవుడు. నువ్వు ఏది అడిగితే అదే ఇస్తాడు. కనుక లేకపోతే ఇక్కడ హన్నా చేసిన పని ఏంటంటే మొక్కుబడి చేసుకుంది, లేదా ఒక సమర్పణ చేసుకుంది. దేవుడు అది ఆలకించి మరి కిందకి వెళ్ళి మనం చూస్తే ఆవిడ్ని జ్ఞాపకము చేసుకొని అని 19వ వచనంలో రాయబడింది. ఆవిడని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆవిడికి మగపిల్లోడు పుట్టాడు. తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, పాలు విడిచిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దేవుని మందిరంలో సేవ కోసం సమర్పించినట్లుగా ఆవిడ ఏదైతే తీర్మానం చేసుకుందో ఆ తీర్మానం ప్రకారము ఆ పిల్లోని ఇచ్చేసింది, దేవుని మందిరంలో సమర్పించింది.
ఈరోజు మరి నీ సమర్పణ ఏది? దేవుని దగ్గర ఎలాంటి సమర్పణ నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి మొక్కుబడి నువ్వు కలిగి ఉన్నావు? అది ఎలాంటిది అయి ఉండాలంటే చాలా కష్టమైనదే ఉండాలి ఆ సమర్పణ. ఆ సమర్పణ చూసి దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉండాలి. అయ్యా నాకు పిల్లోడిని ఇస్తా, నీకు 1116 ఇస్తాను, నువ్వేంటి ఇచ్చేది? లోకంలో బోలు మంది ఇస్తారు. కొంతమంది ఇలాంటివి, దేవుడికి అలాంటి దాంతో పని లేదు. ఈ సమర్పణ చూసావు ఎలా ఉందో? నా కోసం కాదు నాయన, నా మీద ఉన్న నిందభావాల ముందు ఆ అవమానంను నేను బయటపడాలి, ఆ బిడ్డ నీకే, మళ్ళీ నీ సేవకి ఇచ్చేస్తాం. ఆవిడ సమర్పణ గొప్పదే. నువ్వు కొంతమంది అంటారు, మేము దేవుడి దగ్గర మొక్కున్నామండి, ఇది దేవుడికి ఇచ్చేస్తాం పిల్లోనని మళ్ళీ పాటలు పెట్టి పాడుకుంటారు. అదేంటంటే అదంతా మాయ, అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి నువ్వు ఒప్పుకున్న తర్వాత అది చేయటమే కానీ మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కుదరదు దేవుని దగ్గర. మరి ఈవిడ కూడా తీసుకోవచ్చుగా. కనుక దేవుడి దగ్గర సమర్పణ ఎలాగ ఉండాలంటే అది దేవుడు మెచ్చేదై ఉండాలి, దేవునికి నచ్చిందే. చాలామంది కొన్ని సమర్పణలు కలిగి ఉంటారు. అయ్యా ఇదిగో నాకు గనక సంతానాన్ని ఇస్తే నేను దేవుని మందిరం కట్టేస్తా, లేకపోతే దేవుని విషయంలో ఈ పని చేస్తా, ఇలాంటివి చేస్తా. అది కూడా చాలా కష్టమైనదై కఠినమైన సమర్పణ అయి ఉండాలి. మరి వీడు సమర్పణ అలాంటిదే. పాలు విడవంగానే ముద్దులాడే ఆ పిల్లోని తీసుకెళ్ళి ఇవ్వాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. లేక పుట్టాడు కదా, ఎంతో ప్రార్థన చేస్తే పుట్టాడు కదా, కష్టమే. కానీ దేవుడికి ఇచ్చిన సమర్పణను బట్టి ఆవిడ మరలా ఇవ్వటం జరిగింది. కనుక సమర్పణ కలిగిన వారమై ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ బహుమానాన్ని అనేది ఇస్తాడు. ఇంకా నాలుగోదిగా దేవుడు ఎలాగ ఇచ్చాడంటే, పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఒక దైవజనుడు లేదా ఒక ప్రవక్త ఆవిడ చేర్చుకునేది ప్రవర్తన. తన గృహాన్ని తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చేది, ప్రతిరోజు ఆహారం పెట్టేది. షునేము పట్టణంలో ఒక గనురాలైన స్త్రీ. తర్వాత జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. మరి ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? అమ్మా నీకేదో కొదువు ఉందే, కొదువేంటో చెప్పు అంటే ఆవిడేం మాట్లాడాల. తర్వాత శిష్యుడు చెప్పాడు, ఆవిడకి సంతానం లేదు, అన్నీ ఉండే కానీ సంతానం లేదు. ప్రవక్త ద్వారా దేవుడు ఆశీర్వదించాడు ఆవిడని. తర్వాత ఆవిడికి ఏమొచ్చిందంటే గర్భఫలం వచ్చింది, బిడ్డ. మూడోది ఆతిథ్యం ఇవ్వటం ద్వారా నీకు పూర్వం ఆతిథ్యం ఇస్తే ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు అంట. పిల్ల పాపలతో కలకాలం సుఖంగా సంతోషంగా జీవించండి అని ఆశీర్వదించేవాళ్ళంట భోజనం చేసిన తర్వాత. అలాగే ఈ ప్రవక్త కూడా ఆశీర్వదించాడు. అయ్యో నేను వచ్చిన తర్వాత వచ్చినప్పుడల్లా ఈవిడ నాకు ఆతిథ్యం ఇస్తుంది, ఆహారం పెడుతుంది, నాకు పరిచర్య చేస్తుంది, కనుక ఈవిని ఆశీర్వదించాలి. ఇంకేమి కావాలో చూస్తే గర్భఫలం లేదు, సంతానం లేదు, ఆశీర్వదించాడు. దైవజనులను చేర్చుకోవడం ద్వారా, వారికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా కూడా ఏమొచ్చింది అంటే బైబిల్లో ఉన్న విషయాలు ఇవన్నీ. ఎవరికి ఏ సందర్భంలో గర్భఫలం వచ్చిందో సంతానం వచ్చిందో తెలియపరిచే సందర్భాలు. కనుక ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆవిడికి ఆశీర్వాద బహుమానం వచ్చింది, గర్భఫలం వచ్చింది. కనుక గర్భఫలము అనేది దేవుడిచ్చే బహుమానం. ఎలా వచ్చిందంటే మొదటిది దేవునికి భయపడటాన్ని బట్టి, రెండోది దేవుని మాట వినటాన్ని బట్టి, మూడోది సమర్పణ చేసుకోవడాన్ని బట్టి, నాలుగోది ఆతిథ్యం ఇవ్వడాన్ని బట్టి వాళ్ళకి ఈ గర్భఫలమైన ఆశీర్వాద బహుమానం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదటి దేవుడిచ్చి బహుమానము గర్భఫలము. రెండో బహుమానం చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం.
ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుని స్తోత్రం. ఏదంట దేవుడిచ్చే బహుమానమో? అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట. తన కష్టార్జితం వలన సుఖాన్ని అనుభవిస్తూ, అంటే తన కష్టార్జితాన్ని తానే అనుభవించడాన్ని ఏమిటి? దేవుడిచ్చే బహుమానం. అదేంటండి? నేను కష్టపడతా, నేను ఖర్చు పెట్టుకుంటా, నేను తింటా, నేను తాగుతా, ఇది నాదే, ఇది దేవుడిచ్చే బహుమానం ఏముంది అంటే పొరపడినట్టే. వాక్యం మనం చూస్తే అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితాన్ని తాను అనుభవించాలి, సుఖంగా అనుభవించడమే దేవుడిచ్చి బహుమానం. అది అంటే చాలామంది కష్టార్జితాన్ని అనుభవించట్లేదు, కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. తమ కష్టార్జితము పరుల ఇల్లు చేరుతుంది, లేకపోతే ఇంకొక రకంగా తమ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. అయితే దేవుడు అన్నాడు, ఎవరైతే తమ కష్టార్జితాన్ని తామే అనుభవిస్తున్నారో అది వారికి దేవుడిచ్చే బహుమానం. అది అనుభవించడం కూడా. కొంతమంది ఉంటారు జీవితాంతం కష్టపడతారు, సంపాదిస్తారు 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 కూడబెడతారు, ఆఖరి చచ్చిపోతాడు. అనుభవిస్తాడా? ఎందుకంటే అది ఆడికి ఇచ్చిన బహుమానం కాదు కనుక. సంపాదించడం బహుమానం అంటలేదు దేవుడు. సంపాదించినది నీవు సుఖంగా అనుభవించితే అది నీకు దేవుడిచ్చే బహుమానం. కొంతమంది అంటాడు, దేవుడిచ్చాడు ఇంత కూడబెట్టాను, ఎవడికి కావాలి, దాన్ని నువ్వు అనుభవించగలవా? మరి ఈ దేశానికే చాలా గొప్ప ధనవంతుడు ఉన్నాడు మన దేశానికి, అని అంబానీ గారు. చాలా కోట్లు ఆస్తుంది, మొత్తం ఆయన అనుభవిస్తాడా? సరిగ్గా ఆయన తింటక్కలేదు, ఎందుకంటే ఒంట్లో అన్ని రోగాలు. ఎందుకు ఉపయోగం అది? కొంతమందికి ఆస్తున్న తినే యోగం ఉండదు. అందుకే అన్నాడు, ఎవడైతే అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమును తాను సుఖంగా అనుభవిస్తున్నాడో అది వానికి దేవుడిచ్చిన బహుమానం. అది మరి కొంతమంది తమ కష్టార్జితాన్ని ఏం చేస్తున్నారో ఒక విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాము. నా కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగుడి. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరడం. వాడు కష్టపడుతున్నాడంట, సంపాదిస్తున్నాడంట, కానీ ఆడి కష్టార్జితము ఆడింటికి వెళ్ళట్లేదంట. ఎవడింటికి వెళ్తుంది? పరులింటికి వెళ్ళిపోతుంది. అంటే వాడు ఏం చేస్తున్నా అంటే జార స్త్రీ అంటే వ్యభిచారము చే స్త్రీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతుందంట వాడి కష్టార్జితం. అందుకే అన్నాడు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం దేవుడిచ్చాను బహుమానం. కొంతమంది కష్టార్జితం అనుభవించలేకపోతున్నారు, కష్టపడుతున్నారు కానీ వేరే వాళ్ళు పెట్టేస్తున్నారు. వాళ్ళు అనుభవించట్లేదు, వారి పిల్లలు అనుభవించట్లేదు. అందుకే దేవుడిచ్చి బహుమానం అన్నాడు. కష్టార్జితం, మన కష్టార్జితం మనం అనుభవించటం దేవుడిచ్చి బహుమానం. ఎవరు అంటే జార స్త్రీ అని రాశాడు. అసలు జార స్త్రీ అంటే ఎవరో చూడండి, దేవుని వాక్యం చూడండి. లేవీకాండం 21వ అధ్యాయం. లేవీకాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 14వ వచనం. లేవీకాండము 21వ అధ్యాయము 14వ వచనం. విధవరాలినైనను విడనాడబడిన దానినైనను
భ్రష్టురాలునైనను అనగా జారస్త్రీనైనను. ఎవరంట? విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలునైనను అనగా జారస్త్రీనైనను. అంటే జారస్త్రీ అంటే ఈ ముగ్గురిని జారస్త్రీ అంటారు. మొదటిది ఎవరో? విధవరాలు. అంటే అర్థం అంటే భర్త చనిపోయినంత మాత్రం జారస్త్రీ అవదో. అంటే దాని అర్థము భర్త చనిపోయిన తర్వాత వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆవిడ జారస్త్రీ. భర్త చనిపోయినాక వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆవిడ జారస్త్రీ. ఇంకొకరు ఎవరు అన్నాడంటే విడనాడబడినది. అంటే భర్తని వదిలేసి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆవిడ జారస్త్రీయే. ఇంక మూడోది ఎవరు అంటున్నారంటే భ్రష్టురాలు. అంటే అర్థం భర్త ఉండి కూడా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదా స్త్రీ అనగా వారు జారస్త్రీలు. వారు ఎవరంట? అందుకే అన్నాడు, నా కుమారుడా వారు ఉన్న ఛాయలకు నువ్వు వెళ్ళొద్దు. కొందరు కష్టార్జితం అంతా వాళ్ళకు పెట్టేస్తున్నారంట, వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. కనుక రెండోది కష్టార్జితమును మన వలన మనం సుఖంగా అనుభవించటమే దేవుడిచ్చే బహుమానం. ఆ స్త్రీ మాటలు ఎలాగుంటాయో చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే అంత తీగా మాట్లాడిద్దంట. అందుకని నా కుమారుడు దాని ఛాయలకి వెళ్ళావనుకో నీ కష్టార్జీవం అంతా దాని పాలైపోద్దు. కనుక వాళ్ళు ఉన్న ఛాయలకి వెళ్ళొద్దు. వాళ్ళు చాలా తేనెకంటే తీయనైన మాటలు, నునుపైన మాటలు మాట్లాడతారు. అప్పుడు నీ కష్టార్జితము వాళ్ళు పాలైపోద్ది. నీ బిడ్డలు అనాథులైపోతారు. వీళ్ళ బిడ్డలేమో అడుక్కు తింటారు, వాళ్ళ బిడ్డలేమో బాగుపడతా ఉంటారు. ఇది కొన్నాళ్ళకి ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు, ఇప్పుడు చాలా బాగుండొచ్చు, కొన్నాళ్ళకి ప్రభావం వాళ్ళ బిడ్డల మీద చూపిస్తాడు దేవుడు. ఎందుకు వాక్యం అన్నది తల్లిదండ్రులు చేసినది బిడ్డల మీద 3-4 తరాల వరకు ఉంటుంది అన్నాడు. ఎవడు నోటికాడో కూడి తీసుకొని మన పిల్లలకు పెట్టుకోవటం ఎంతవరకు భావ్యం? అందుకే అన్నాడు, ఒకడు తన కష్టార్జితను అనుభవించటం కూడా దేవుడిచ్చి బహుమానం. ఎందుకంటే కొంతమంది అనుభవించట్లేదో, ఇలా కష్టార్జితాన్ని కష్టపడి చెమటొచ్చి వేరే వాళ్ళ పాలు చేసేస్తున్నారు. కనుక మొదటిది జార స్త్రీల వల్ల కష్టార్జితాలని కోల్పోతున్నారు. రెండోది దేనికోసం చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేరా రోకలిచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వెయ్యపరిచెదరు? దేవుని స్తోత్రం. వీడు కష్టార్జితాన్ని వ్యర్థం చేస్తున్నాడంట. దేనికోసం? ఆహారము కాని దానికోసం. దేనికి? ఆహారం కాని దానికోసం తన కష్టార్జితాన్ని అంతా పాడు చేస్తున్నాడంట. మొదటోడు ఎలా పాడు చేశాడు? జార స్త్రీల వల్ల. రెండోది వీడు ఎలా పాడు చేస్తున్నా అంటే ఆహారము కాని దాని కొరకు, అంటే మత్తు పదార్థాలకి, లేకపోతే మందుకి, లేదా ఇంకొకమైన వాటికి. ఆహారం కాదు అవి తింటే ఏమో ఆరోగ్యం రావు. అలాంటి వాటి కోసము వీడి సొమ్మంతా కష్టార్జితం అంతా పారుపోస్తున్నాడు. కష్టపడుతున్నాడు కష్టార్జితం, కానీ తాను అనుభవించట్లా. ఆహారం కాని దానికోసం వాటిని పాడు చేస్తున్నాడంట. అందుకని నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి.
మరి మంచి తినండి, ఎందుకు ఆహారం కాని దాని కొరకు నీ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నావు? కనుక ఈరోజు చాలామంది కష్టార్జితాన్ని అనుభవించట్లా, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు కానీ అనుభవించట్లా. మొదటిది జార స్త్రీలకు పోస్తే, రెండోది ఆహారం కాని దాని కొరకు, మద్యం కోసం, లేకపోతే మత్తు పదార్థాల కోసం, మత్తు పానీయాల కోసం తమ కష్టార్జితాన్ని అంతా పోసేస్తున్నారు. వీళ్ళు అనుభవించట్లా. అందుకే అన్నాడు, కష్టార్జితాన్ని అనుభవించటం కూడా దేవుడిచ్చే బహుమానం. ఇంకొకడు తమ కష్టార్జితాన్ని ఎలా కోల్పోతున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 109వ అధ్యాయం. మరి మొదటి నుండి మనం 11 వచనాలు చదువుకోవాలి. చదివితే అక్కడ వాక్యం ఉంటుంది, మేలు చేసి మేలు పొందుకొని మేలుకు కీడు చేయుచున్నవారంట కష్టార్జితాన్ని అనుభవించరంట. ఏంటి? ఒకడి ద్వారా మేలును అనుభవించి ఆ మేలుకు ప్రతిగా వాడు కీడు చేస్తాడు కదా, దానిని బట్టి వాడంట తన కష్టార్జితాన్ని అనుభవించడం. ఎవడు కష్టార్జితాన్ని అనుభవించలేడు? మొదటిది జార స్త్రీల దగ్గరికి వెళ్ళేవాడు, రెండోది ఇలాంటి దుర్వ్యసనాలకు బానిసైన వాడు, ఆహారం కాని ధరకు రోకలకు ఖర్చు పెడుతున్నాడు అన్నాడు కనుక వాడు కూడా కష్టార్జితాన్ని అనుభవించట్లేదు. మూడోది మేలు పొంది మేలుకు ప్రతిగా కీడు చేసేవాడు కూడా కష్టార్జితాన్ని అనుభవించడం. చదవండి ఆ మాటలో దేవుని వాక్యంలో రాయబడిన చూడండి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయంలో, నా స్తుతికి కారణభూతుడగు దేవా మౌనంగా ఉండకము, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తన నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషము మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద ప్రేమ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? పగబడుతున్నారంట. ప్రేమ చూపిస్తే పగబడుతున్నారని. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు. ప్రేమ చూపిస్తే, ద్వేషం చూపిస్తే పగ చూపించేవారు, అలాగే మేలుకు ప్రతిగా కీడు చేసేవారు వాళ్ళు కూడా కష్టార్జితాన్ని అనుభవించరు అని దేవుని వాక్యం. చూడండి, వాని ఆస్తి అంతా అప్పుల వారు ఆక్రమించుకొందురు, వాని కష్టార్జితము పరులు దోచుకొందురుగాక. నువ్వు 11వ వచనం వరకు చదివితే చక్కగా రాశాడు దేవుడు. ఎవడు కష్టార్జితాన్ని అనుభవించడో, ఎవడైతే ప్రేమ చూపిస్తే వాడి మీద నువ్వు పగ చూపిస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించు. రెండోది, ఎవడు నీకు మేలు చేస్తే మేలు చేసిన వాడికి నువ్వు కీడు చేసిన నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించో. అది ఏదో విధంగా వ్యర్థమైపోద్ది, ఏదో విధంగా ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలీదు. నువ్వు ఆ వచనాలన్నీ చదువు, నీకే అర్థమైద్ది ఎవరైనా సరే. కనుక మూడోదిగా ఎవరు కష్టార్జితాన్ని అనుభవించలేరు? మేలుకు ప్రతిగా కీడు చేసేవారు. ప్రేమ చూపిస్తే ప్రేమకు ప్రతిగా ద్వేషాన్ని పగను పెట్టుకున్న వారు కష్టార్జితాన్ని అనుభవించరు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ కష్టార్జితం నువ్వు అనుభవించడం కూడా దేవుడిచ్చిన బహుమానం. అది ఈ లోకంలో చాలామంది అది పొందుకోలేకపోతున్నారు. చాలామంది కష్టార్జితాన్ని అనుభవించట్లేదు. మరి ఎవరు అనుభవిస్తారు కష్టార్జితాన్ని? చూడండి, ఆ మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం. ఎవడు అనుభవిస్తున్నాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారు ఖచ్చితంగా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడుస్తారో వారు ఖచ్చితంగా కష్టార్జితాన్ని అనుభవిస్తారు. అంతేగాని అన్యాయంగా అక్రమంగా కూర్చుకున్నాడు ఎవడో తన కష్టార్జితాన్ని అనుభవించలేడు. ఎందుకంటే కష్టార్జితం అనుభవించడం కూడా దేవుడిచ్చే బహుమానం.
బహుమానాలు వ్యర్థమైన వాళ్ళకి ఇవ్వడు దేవుడు, దానికి అర్హులైతేనే. ఎవరికి పడితే వారికి ఇవ్వడో దేవుడు. బహుమానం ఇస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు ఎలా ఉంటారో చూస్తున్నాడు చూడండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుని స్తోత్రం. భోజనం బల్ల చుట్టూ ఎలా ఉంటారంటే పిల్లలు, నీ భార్య నీ పిల్లలు నీవు కలిగి సంతోషం కూర్చొని భోజనం చేస్తారు. నీ కష్టార్జితాన్ని నీవు నీ పిల్లలు నీ భార్య కలిసి అనుభవిస్తారు. అది దేవుడిచ్చే బహుమానం. ఇది అందరికి ఉండదు. దేవుడు ఎవరికైతే ఆ బహుమానం ఇస్తాడో వాళ్ళకే. కనుక కష్టార్జితం వలన సుఖాన్ని అనుభవించటం కూడా, దాన్ని అనుభవించటం కూడా దేవుడిచ్చే బహుమానమే. మొదటిది దేవుడిచ్చే బహుమానం ఏంటి? గర్భఫలము. రెండోది కష్టార్జితం వలన సుఖాన్ని అనుభవించటం. ఆ కష్టార్జితం అంతా అనుభవించటం దేవుడిచ్చు బహుమానం. ఇక మూడోది దేవుడిచ్చే బహుమానం చూడండి. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 3వ వచనం. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులను అనేకములను యోధా దేశములో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యము నిచ్చెను. దేవుని స్తోత్రం. ఇక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి చాలామంది కుమారులు. వారిలో జ్యేష్ఠుడు యెహోరాము. కనుక జ్యేష్ఠత్వపు హక్కు అనేది కూడా దేవుడిచ్చే బహుమానం అంట. జ్యేష్ఠత్వ హక్కు దేవుడిచ్చే బహుమానం. మరి బైబిల్లో చూస్తే ఈ జ్యేష్ఠత్వ హక్కును ఒకడు అమ్మేశాడు. ఎవరో? ఏశావు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. జ్యేష్ఠులు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వారు. జ్యేష్ఠులు. అందుకే అన్నాడు, ఐగుప్తుల తొలి సంతానం అంతా నశింపు చేసిన తర్వాత ఇశ్రాయేలుతో అంటాడు, మీ తొలి సంతానం అంతా నాది, మీ ప్రథమ సంతానం నాది. జ్యేష్ఠులు అంటే అర్థం ఏంటంటే ప్రథమ సంతానము, మొదటిగా పుట్టిన బిడ్డలు. జ్యేష్ఠత్వ హక్కు వారికి ఉంటుంది. మరి ఆనాడు జ్యేష్ఠత్వ హక్కు 2 అంతల ఆశీర్వాదానికి సూచన. మరి తండ్రి చాలామంది పిల్లలున్నా మగపిల్లవాడు ఎవడైతే మొదట పుట్టిన మగపిల్లవాడు జ్యేష్ఠుడు ఎవరైతే వాడికే తన తర్వాత తన అధికారాన్ని కానీ తన రాజ్యాన్ని కానీ ఇచ్చేవాడు. మిగతా వాళ్ళకి అన్నీ పంచిచ్చినా రాజ్య సింహాసనం మీద మటుకి జ్యేష్ఠుడే. కనుక జ్యేష్ఠత్వం కూడా ఒక దేవుడిచ్చిన బహుమానం. అది జ్యేష్ఠత్వం. అందుకే జ్యేష్ఠులందరూ నాకు సొంతం అని దేవుడు తన వాక్యము ద్వారా ప్రథమ సంతానాన్ని కోరుకున్నాడు. ప్రథమ సంతానం అంటే జ్యేష్ఠులు, మొదట పుట్టినవారు, మొదటికి పుట్టిన కుమారులు. కనుక జ్యేష్ఠత్వ హక్కు కూడా దేవుడిచ్చే బహుమానం. జ్యేష్ఠత్వ హక్కు కూడా ఏంటి? దేవుడిచ్చే బహుమానం. కొందరు అనుకుంటా, ఎందుకు పుట్టాడా ఇంట్లో పెద్దోడిగా, అన్ని కష్టాలు నాకే. అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. అందరికీ ఎవరో అందరు కుదిరిద్దా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఏశావు యాకోబు. ఇద్దరు కమల పిల్లలే. పుట్టేటప్పుడు ఎంత పెనుగులాట జరిగిందో వాళ్ళిద్దరి మధ్య. నేను ముందెళ్ళాలని పెనుగులాడుకున్నారంట కడుపులోనే. కనుక మొదట యాకోబు బయట చేయెట్టేశాడు. మంత్రసాని ఏం చేసింది? తాడు కట్టించింది. ఏమిటి? వీడేనా మొదట వచ్చేది. ఇలాగ జ్యేష్ఠత్వం కూడా ఒక హక్కు. కనుక ఆ హక్కు దేవుడిచ్చిన బహుమానం. అది జ్యేష్ఠత్వం దేవుడిచ్చిన బహుమానము.
మొదటిగా ఉన్నవారు, దేవుడికి ప్రతిష్ఠ చేయబడేవారని, మరి దేవుడు జ్యేష్ఠులను అంటే ప్రప్రదంగా ఉన్నవారిని ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక జ్యేష్ఠత్వము కూడా దేవుడిచ్చే బహుమానము. ఇంకా వాక్యాలు చూపించిన కానీ ఇంకా 4వది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది. ధైర్యము కలిగి ఉండటం కూడా దేవుడిచ్చే బహుమానం. ఏంటిది? ధైర్యముగా ఉండటం కూడా దేవుడిచ్చే బహుమానం. అందరూ ధైర్యంగా ఉండరా? పిరికి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు గొలియాతు ఎదురుగా నిలబడ్డాడు. ఇశ్రాయేల్ చాలామంది ఉన్నారు, వెళ్ళారా? మరి అందరికన్నా చిన్నోడు, ఎత్తుగోడు తక్కువే దావీదు, 5 అడుగులేనంట. చిన్నోడైనా దావీదు దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి వెళ్ళాడు, ముందుకెళ్ళాడు అతని మీదకి. కనుక ధైర్యంగా ఉండటం కూడా దేవుడిచ్చి బహుమానమే. మీరు దేవుని వాక్యం చదివితే మీకు స్పష్టంగా అర్థమైంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కనుక ధైర్యముగా ఉండటం కూడా దేవుడిచ్చి బహుమానం. పిరికివారంట రోజు చేస్తాడంట, ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు. కనుక పిరికితనం కాదు. అందుకే ఇంద్రియ నిగ్రహము కలగా ధైర్యము కలిగిన దేవుని ఆత్మనే మీకు ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మని నేను ఇవ్వలేదన్నాడు దేవుడు. పిరికితనంగా ఉండమంటలే దేవుడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం ధైర్యంగా నిలబడాలి. ధైర్యము కూడా దేవుడిచ్చిన బహుమానం. చాలామంది చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలకి, ఇబ్బందులు కృంగిపోతూ ఉంటారు. నిజంగా దేవుడు కనుక నీకు ధైర్యాన్ని ఇస్తే నువ్వు కృంగిపోవు, ధైర్యంగా నిలబడతాం. అది కూడా దేవుడిచ్చినే బహుమానమే, దేవుడిచ్చే బహుమానం. కనుక మొదటిది ఏంటి? గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. రెండోది తమ కష్టార్జితములు తాము అనుభవించడం కూడా దేవుడిచ్చిన బహుమానం. మూడోది జ్యేష్ఠత్వము దేవుడిచ్చే బహుమానము. 4వది ధైర్యము దేవుడిచ్చే బహుమానం. కనుక ఇవన్నీ ఎవరిస్తారంటే దేవుడు మనకిచ్చే బహుమానాలు. బహుమానాలు అందరికీ కాదు, కొందరికే ఉంటాయి. అవునా కదా? బహుమానాలు ఎంతమందికి ఉంటాయి? అందరూ పాల్గొన్నా దానిలో ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే ముందొస్తారో, ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికే బహుమానాలు ఉంటాయి. కనుక ఇవన్నీ దేవుడిచ్చే బహుమానాలు. అయితే వీటిని పొందుకునే విధానం దేవుడు చూపించాడు. కనుక మనం అలాగుంటే వీటిని మనం పొందుకోవచ్చు. కనుక దేవుడు మనందరికీ అట్టి బహుమానములు దయచేయునుగాక. ఆమేన్.